పొద్దున్నే అందరికీ పక్షుల అరుపులతోని, కోడిపుంజుల అరుపులతోని, కోళ్ళ అరుపులతోని తెల్లారితే నాకు మాత్రం మా పిల్లల ఏడుపుతోనే తెల్లారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షిత రాజ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే పొద్దున్నే లేచి ఆకులు ఊడ్చి సాంజాలి ముగ్గు అయితే వేసిన. అలుకు మీద కూడా ముగ్గు వేసిన. ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి. తర్వాత అయితే చాయ్ పెట్టుకుంటున్నా. కొంచెం దగ్గులాగా వస్తుందని అందులో అయితే అల్లం మిరియాలు వేసి అయితే చేస్తున్నా. అల్లం చాయ్ కాస్తున్నా ఈరోజు. ఏది ఎక్కడున్నా ఆకృషి సాంజల్లి ముగ్గేసిన తర్వాత అయితే మొహం కడుక్కొని ఫస్ట్ చాయ్ తాగుతా. నెక్స్ట్ తర్వాత పని చేస్తా. అంతవరకు అయితే ఇంకా వేరే పని అయితే ముట్టను. రోజు నా డే రొటీన్ అనేది ఇదే. తర్వాత మా పిల్లలకు కూడా పాలు చల్లార పెడుతున్నా. నేను చాయ్ తాగే వరకు అయితే ఆ పాలు చల్లారితే తర్వాత వాళ్ళకి తాపుతా ఏమనేసి. పాలు అయితే కంపల్సరీ బొంగులన్నా లేదంటే చపాతి ఉన్నా పూరి ఉన్నా ఏదైనా వేసుకొని తింటా. బిస్కెట్లు కావాలనే లేదు. చపాతి ఉన్నా మా పిల్లలకు పాలల్లో వేసి తినిపిస్తా. అట్లా మంచిగా తింటారు. వాళ్ళకి అదొక ఎనర్జీ కదా. ఇట్లా పాలు పోసి గిన్నెలో నీళ్ళు పోసి పాలు పెడితే అవి చల్లారుతుంటాయి. తర్వాత అయితే చాయ్ తాగిన తర్వాత అయితే ఇక్కడ బయట మొత్తం ఊడుస్తున్నా. మార్నింగ్ టైం 8, 7:30 అవుతుంది కానీ ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. మా పిల్లలు ఆడుకుంటారని ఇక్కడ బొంగులు పోస్తే మొత్తం కల్లం చేసిరు. ఆల్రెడీ ఊడ్చినా కానీ అది రెండోసారి. అట్లాంటివి ఎన్నిసార్లు అవుతుందో, ఒక రోజుకి 5-6 సార్లు అయితే ఊడ్చేది అవుతుంది. ఆడికి కూడా నీట్గానే ఉండదు. అయితే ఇక్కడ పొయ్యి దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. వంట చేసుకుందామని నాకు ఎందుకో కానీ అరుగు మీద కానీ ఇక్కడ కానీ చీపురు పెట్టి ఊడ్చబుద్ధి కాదు. అందుకే ఫస్ట్ క్లాత్తో మొత్తం తుడిచిన తర్వాత ఇల్లు ఊడుస్తున్నా. ఎవరైనా అట్లే చేస్తారు పటమ్మా అని అనుకోకండి. నేను చేసేది మాత్రం చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. నైట్ అయితే చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళి ఉంటివి. అందుకే ఈ శారీ కట్టుకపోయినా. కానీ చీరని క్యారీ చేయడం అంటే చాలా కష్టం. మస్తు ఉబ్బరిస్తుంది. ఈ రూములు ఇంత చిన్న ఉన్నా కానీ నాకైతే మస్తు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎంత నీట్గా చదివితే అంత నీట్గా అనిపిస్తాయి. ఇంకా ఇల్లు ఊడ్చేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఎత్తుకుంటున్నా. వీడియో అయితే డే మొత్తం ఏం చేస్తాను తీయాలని ఉంది కానీ నా దగ్గర తీసేటోళ్ళు లేక కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఓన్లీ ఉన్నప్పుడే తీస్తున్నా. అందుకే కొన్ని మాత్రమే వస్తున్నాయి. ఊడ్చేది కడిగేది తీస్తే వంట చేసేది మిస్ అవుతుంది. వంట చేసేది తీస్తే తుడిచేది కడిగేది మిస్ అవుతుంది. అందుకే ఒకరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు డే మొత్తం పెట్టాలని ఉంది. కాకపోతే నేను ట్రైపాడ్ తెచ్చుకున్నాక పెడతా. ఈ షార్ట్ పొరకాట అయితే నా చేతులు ఆయుధాలలాగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇది ఏ రోజు తీసుకున్న వీడియో అంటే మంగళవారం తీసుకున్న వీడియో. ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో చెకోడీలు చేసింది. ఆ వీడియో అయితే అప్లోడ్ చేసిన. అందుకే 2 days అయిన తర్వాత అప్లోడ్ చేద్దామని అయితే చేయలేదు. మధ్యలో నోటిఫికేషన్కి అయితే మా శివగాడు అట్లా పెట్టుకుండు. ఏమనుకోకండి, మధ్యలో వచ్చింది. ఇంకా దేశానికి రాదు. ఇప్పుడు వీడియో బాగానే షూట్ చేస్తాం, బాగానే ఎడిటింగ్ చేస్తాం, అంతా మిక్సింగ్ బాగానే చేస్తాం, సాంగ్స్ షేర్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే భయం అవుతుంది. ఏ మాట మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని. కానీ మనం అనుకున్న ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి అయితే బాగుంది ఇదైతే ఆప్షన్. ఓసారి అయితే నేనే డిమోటివేట్ అవుతున్నా. ఎందుకంటే ఈ వీడియో తీయడం అవసరమా, ఎందుకు వాచ్ టైం కలవదు, వ్యూస్ రావు, ఏం రావు అనిపిస్తుంది. కాకపోతే పెద్ద సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు కూడా మొదట్లో ఏం రావని మళ్ళీ అనిపిస్తుంది. ఎంత సక్సెస్ అయిన వాళ్ళైనా కానీ జీరో కాడ నుంచే స్టార్ట్ అవుతారు కదా. అట్లా నాకు నేనే మళ్ళీ మోటివేషన్ చేసుకుంటా. తెలియని వాళ్ళు ఏమో ఎందుకు తీస్తుంది అబ్బా వీడియోలు అని ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళు ఏమో అమౌంట్ వస్తాయి కదా ఇందులో కూడా, అందుకే తీస్తుందని అనుకుంటారు. వీడియోలు అంటే ఏంటివంటే అవి తీసి మస్తుగా పెట్టవచ్చు. మన దగ్గర మస్తు పల్లెటూరులో మస్తు వైబ్స్ ఉంటాయి తీయనికి. కానీ అవన్నీ తీసి పెట్టద్దు. ఓన్గా మన కంటెంట్ మాత్రమే ఉండాలి. మనం మాట్లాడే వాయిస్ మాత్రమే ఉండాలి. అట్లయితేనే ఆ వీడియోకి వాల్యూ ఉంటుంది. అందుకే మెల్లిగా అయినా సరే కానీ ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్తోనే చేయాలని అనుకుంటున్నాం. ఇంట్లో అయితే తూర్చుడు అయిపోయింది. అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ రోజు మామిడికాయలే కట్ చేస్తావా అని అనుకుంటురా? ఏం లేదు, మామిడికాయ పచ్చడి ఇంకా ఉన్న రోజులు అయితే తినాలి కదా. ఏ సీజన్కి ఆ సీజన్కి సంబంధించింది మామిడికాయ పచ్చడి అయితే వేస్తున్నా. ఇక్కడ మా డుగ్గాడు ఎంత మంచిగా కూర్చుండో. దోనైతే జోలు పెట్టుకుంటా. వాడొక మామిడికాయ పచ్చళ్ళు, నేను ఒక మామిడికాయ ముక్క తీసుకొని తింటున్నా. పిల్లలు మనం పని చేస్తుంటే మన దగ్గర అట్లా కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. తర్వాత అయితే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఒక కూర వేస్తే దూర పోదు. అందుకే ఫస్ట్ నాకే పోదు, వేరే వాళ్ళకి కాదు. పచ్చడి పక్కలకైతే పప్పు చేస్తున్నా. ఏ పని చేయాలన్నా కానీ ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే అయితే ఏదైనా చేసుకోవచ్చు. నాకైతే ఓపిక లేకున్నా కానీ ఒక్కొక్కసారి ట్రై చేస్తూనే ఉంటాను.
20 నిమిషాలు చేసే పనిని ఒక 40 నిమిషాలైనా చేసుకోవాలి కానీ చేసుకుంటూ అయితే పోవాలి. అది నా ఉద్దేశం. మార్నింగ్ లేచినప్పటి నుంచి అయితే పనిని ఒక పద్ధతి ప్రకారం ఒక టైమింగ్ ప్రకారం అయితే వేసుకుంటూ పోవాలి. అట్లయితే అలసట రాదు, విసుగు రాదు, చేయబుద్ధి కాకుండా కూడా ఉండదు. నాకైతే ఈవినింగ్ టైంలో ఎక్కువ పని చేయబుద్ధి అవుతుంది. అందుకే మార్నింగ్ జర ఎక్కువ పని ఉండదు, నాకు ఈవినింగే ఉంటుంది. కానీ ఆ పద్ధతి మంచిది కాదని అనిపిస్తుంది. ఎప్పటి పనిని అప్పుడే చేసుకోవాలి, అందుకే మార్నింగే వేయాలి. అంటే మార్నింగ్ పని మార్నింగే ఉంటుంది కానీ ఒక గిన్నెలు తోముడు, ఎక్కువ గిన్నెలు ఉండవు, ప్లస్ బట్టలు ఇది ఒక్కటి లేకపోతే తొందరగా వంట అవుతుంది, ఊడ్చేటివి కడిగేటివి కూడా తొందర అవుతుంది. కాకపోతే కొన్ని రోజులు ఇట్లుండడే బెటర్. ఎందుకంటే పొద్దున్నే మా చికెన్ స్కూల్కి పంపించేది ఉంటుంది, 2 పిల్లలను పట్టుకునేది ఉంటుంది, వాళ్ళకి తినిపించేది ఉంటుంది కదా. ఈ గిన్నెలు బట్టలు పొద్దున పెట్టుకుంటే అయితే కొంచెం లేట్ అవుతుంది తినడానికి. కొన్ని రోజులు ఇట్లా నడిపియాలి. అయితే పప్పు రెడీ అయింది. ఆ పప్పులో కారం వేయకుండా అయితే కొంచెం మా పిల్లలకు తీస్తున్న, తర్వాత కారం వేసిన. ఇక్కడ మా నాన్నగారు పాము తీసుకొచ్చి భయపట్టిస్తుండు. తర్వాత అయితే ఇంక అన్నం తిన్నా. తర్వాత అయితే చెకోడీలు చేసుకున్నాం. ఇంక అంతా పని అయిపోయిన తర్వాత మా చిక్కి ఉయ్యాలలో కూర్చొని తింటుంది. చెకోడీలు చేసేది కూడా అయిపోయినాక ఒక జాకెట్ అయితే ఎమ్మింగ్ చేసేది ఉండే, ఒక జాకెట్ చేసేది అయిపోయింది, ఇంకొక జాకెట్ చేస్తున్నా. అందుకే పనిని ఒక పద్ధతి ప్రకారం టైమింగ్ ప్రకారం చేసుకుంటే రోజులో ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఆ రోజు జాకెట్ కుట్టేది అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే బోండాలు అయితే వేస్తున్నా. ఈ బోండాల పిండి అయితే అప్పటికప్పుడు వేసింది కాదు, మార్నింగ్ నానబెట్టిన ఈవినింగ్ బోండాలు వేసుకోవాలని. అందుకే ఈవినింగ్ అయితే వేస్తున్నా. దీంట్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేసిన. ఈరోజు అయితే ఇంతటితో లాగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.